లక్షణ రక్షణ విశ్వ విలక్షణ ధర్మ విచక్షణ గోదారి కలిసెనేమిరా డాండడ డాండ డాండ నినదమ్ముల జాండము నిండ మత్త వేదండము నెక్కినే పొగడు నీ అభయవ్రతమేదిరా ప్రేమరసాంతరంగ హృదయంగమ శృంగ శుభంగరంగ బహురంగద భంగ తుంగ సుగుణైక తరంగ సుసంగ సత్య సారంగ సుశ్రుతి విహంగ పాప పృథు సంఘ విభంగ ఏమిటి హనుమా ఇది? సాక్షాత్ ఆ శివరూపమైన నీవు కలియుగంలోని మానవుని గురించి ఇంతగా బాధపడుటయా? సర్వం తెలిసిన నీకు ఇది తగునా హనుమా? కలియుగ ప్రారంభం నుండి ఎంతోమంది మనుషుల్ని చూశాను, ఎంతోమంది భక్తులను చూశాను. వాళ్ళ కష్టాలు విన్నాను, కళ్ళారా చూశాను. కర్మఫలమని ఊరుకున్నాను. కానీ వాసుదేవ్ మీనాక్షుల జంట విషయంలో హృదయం ద్రవించుచున్నది, కంట నీరు తొణుకుచున్నది స్వామి. నిన్నంతలా కదిలించిన కారణమేమి హనుమా? సర్వం తెలిసిన తమకు నేను చెప్పున్నది ఏమున్నది తల్లి? తరతరాలుగా మీనాక్షి వంశమంతా మిమ్మల్ని పూజిస్తూ వస్తున్నారు. వాసుదేవుతో కళ్యాణం పూర్తయ్యాక విగ్రహ రూపంలో నన్ను వెంట పెట్టుకుని వెళ్ళింది. కష్ట సుఖాల్లో నన్ను అండగా ఉండమని వేడుకుంది. ఆ ముహూర్త బలం వల్ల ఆ క్షణం నుండి ఆ భక్తురాలికి నేను తోడుగా ఉంటూ వచ్చాను. ఈ కలియుగంలో ఎంతోమంది భార్యాభర్తల్ని చూశాను స్వామి, కానీ వాసుదేవు లాంటి ప్రేమికుణ్ణి, భార్యని అంతలా ఆరాధించే అంత అద్భుతమైన భర్తని మాత్రం నేను చూడలేదు. కానీ గత జన్మ కర్మఫలమో లేక దురదృష్టమో భార్యాభర్తలు ఒకరికొకరు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఏ జన్మలోనో చేసిన పాపం ఈ జన్మలో వెంటాడి ఇద్దరిని కలవకుండా చేసింది. కనీసం వారి బిడ్డల ద్వారానైనా ఇద్దరిని ఒకటి చేయాలని ఎంతగానో తప్పించాను స్వామి. కానీ నా వల్ల సాధ్యం కాలేదు స్వామి. ఇప్పుడు వాళ్ళిద్దరూ శాశ్వతంగా విడిపోయేలా ఉన్నారు స్వామి. అలాంటి భర్త ఏ ఆడపిల్లకి రాడు స్వామి. మీరే ఏదో ఒక మార్గం చెప్పి ఇద్దరూ కలిసేలా చెయ్యండి స్వామి. ధర్మ అధర్మ విచక్షణ తెలిసిన వాడివి, 100 యోజనాల సముద్రాన్ని సునాయాసంగా దాటి నా సీత జాడ తీసుకొచ్చిన వాడివి, శత్రు దుర్భేద్యమైన పటిష్ట రావణలంకను నీ వాలముతో దహనము చేసిన వాడివి, కర్మఫలం విధిరాత చరాచర జీవకోటిని నడిపించే శివుడిని సైతం తలదన్నే సత్యము తెలిసిన వాడివి. నీవే ఇలా చెలించిపోతే ఎలా హనుమా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,